షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా. 99% పీపుల్ ఈ క్వశ్చన్స్ కి ఆన్సరే చేయలేరు. చెత్త వీడియోస్ కి సపోర్ట్ చేసే బదులు ఇలాంటి క్విజ్ వీడియోస్ కి లైక్ కొట్టండి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 100 లైక్స్. తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఎప్పుడు ఏర్పడింది? 1 నవంబర్ 1956, 1 మే 1960, 2 జూన్ 2014, 17 సెప్టెంబర్ 1948. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చేయాలి. కరెక్ట్ ఆన్సర్ 2 జూన్ 2014. నేను అడిగే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినా తెలవకపోయినా ముందుగానే గెస్ చేసి కామెంట్ చేయండి. చివరగా మీకు ఎంత స్కోర్ వచ్చిందో చూసుకోండి. కొమరభీం నినాదం ఏది? జై తెలంగాణ, జల్ జంగిల్ జమీన్, వందే మాతరం, స్వరాజ్యం నా జన్మ హక్కు. ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ జల్ జంగిల్ జమీన్. తెలంగాణ సాయుధ పోరాటం ప్రధానంగా ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్స్ 46 to 51, 30 to 35, 56 to 60, 69 to 72. ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే ముందుగానే గెస్ చేసి కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ 1946 to 51. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి దారితీసిన సైనిక చర్య పేరు ఏమిటి? ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ శక్తి, ఆపరేషన్ కాకతీయ, ఆపరేషన్ పోలో. ఈ క్వశ్చన్కి మీకు ముందే ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ ఆపరేషన్ పోలో. హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో ఎప్పుడు విలీనం అయింది? 17 సెప్టెంబర్ 1948, 15 ఆగస్టు 1947, 26 జనవరి 1950, 1 నవంబర్ 1956. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మీకు ముందుగానే ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసి లాస్ట్లో మీకు ఎంత స్కోర్ వచ్చిందో చూసుకోండి. కరెక్ట్ ఆన్సర్ 17 సెప్టెంబర్ 1948. 1969 తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఏది? ఆప్షన్స్ భాషా సమస్య, పన్నుల పెంపు, ఉద్యోగాలు ముల్కీ నిబంధనలు, నీటి కొరత మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఉద్యోగాలు ముల్కీ నిబంధనలు. 1969 తెలంగాణ ఉద్యమానికి ఏ పేరుతో కూడా పిలుస్తారు? ఆప్షన్స్ జై తెలంగాణ ఉద్యమం, జై ఆంధ్ర ఉద్యమం, విశాలాంధ్ర ఉద్యమం, స్వరాజ్య ఉద్యమం. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి మీకు ముందుగానే ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసి లాస్ట్లో మీ స్కోర్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ జై తెలంగాణ ఉద్యమం. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? ఆప్షన్స్ ఆప్షన్ ఏ 1948, 1956, 1969, 1953. మీలో ఎవరికైనా ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ 1953. రాష్ట్రాల పునఃస్వర్గీకరణ సంఘం అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్స్ జవహర్లాల్ నెహ్రూ, ఫజల్ అలీ, సర్దార్ పటేల్, బిఆర్ అంబేద్కర్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే ముందుగానే కామెంట్ చేయండి.
కరెక్ట్ ఆన్సర్ ఫజల్ అలీ. హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంతో విలీనం చెంది ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన సంవత్సరం ఏది? 1948, 1953, 1969, 1956. ఇంకా ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ 1956. కాకతీయుల రాజధాని ఏది? ఆప్షన్స్: గోల్కొండ, భువనగిరి, వరంగల్, హైదరాబాద్. ఈ క్వశ్చన్కి మీకు ముందే ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వరంగల్. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన రాణి ఎవరు? ఆప్షన్స్: నూర్జహాన్, రజియా సుల్తానా, రుద్రమదేవి, దుర్గావతి. కరెక్ట్ ఆన్సర్ రుద్రమదేవి. రామప్ప దేవాలయం ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్స్: వరంగల్, హైదరాబాద్, ములుగు, నిజామాబాద్. ఈ క్వశ్చన్కి మీకు ముందే ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ములుగు. రామప్ప దేవాలయాన్ని నిర్మించిన కాకతీయ రాజు ఎవరు? ఆప్షన్స్: ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి, గణపతి దేవుడు, బేతరాజు. కరెక్ట్ ఆన్సర్ గణపతి దేవుడు. చార్మినార్ను ఎవరు నిర్మించారు? ఆప్షన్స్: ఇబ్రహీం కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా, మొహమ్మద్ కులీ కుతుబ్ షా, నిజాం ఉల్ ముల్క్. కరెక్ట్ ఆన్సర్ మొహమ్మద్ కులీ కుతుబ్ షా. పెద్ద మనుషుల ఒప్పందం జెంటిల్మెన్స్ ఆర్గ్యుమెంట్ ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్స్: 1948, 1953, 1956, 1969. ఈ క్వశ్చన్కి మీకు ముందే ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ 1956. ఇప్పటి వరకు మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్స్ చెప్పారో మర్చిపోకుండా కింద కామెంట్ చేయండి. చార్మినార్ నిర్మాణం ఏ సంవత్సరంలో జరిగింది? 1498, 1565, 1591, 1687. ఇంకా ఈ వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ 1591. వీడియో కింద హైప్ బటన్ నొక్కితే ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది.